హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా ప్రాన్స్ బిర్యానీ లివర్ ఫ్రై అయితే చేసుకుందామండి. ఇవాళ సండే కానీ నేను లేట్గా పెడుతున్నాను ఈ వీడియో. లూలు మాల్కి వెళ్ళారు, కొంచెం లేట్ అయిపోయింది. వచ్చేసరికి 12 అయిపోయింది. ఇప్పుడు చేయమని తీసుకొచ్చారు. మా పిల్లలేమో ప్రాన్స్ బిర్యానీ చేయమన్నారు, అందుకే చేస్తున్నానండి. చాలా సింపుల్గా మనం చూసేద్దాం రండి. ముందుగా రొయ్యలు అయితే వాటర్లో క్లీన్ చేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారము, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, 1/2 కప్ పెరుగు తీసుకొని 1/2 లెమన్ అయితే ఇక్కడ వేసుకొని మొత్తం ఇదంతా మసాలా అంతా కలిసేలాగా మనకి ప్రాన్స్కి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ 1 అవర్ అలా కలిపి పక్కన మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ లివర్ అంతా క్లియర్ చేసుకొని కొంచెం వాటర్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలండి. మెత్తగా ఉడికించుకున్నాక 2 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజుగా కట్ చేసి చిన్నగా వేసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి వేసానండి. ఒక తగినంత సాల్ట్ అంటే ఒక 3 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్ కారం వేసి ఫ్రై చేశానండి. ఆ కారం పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసేసి దింపేసుకున్నానండి. ఇక్కడైతే మనం బిర్యానీకి వాటర్ పెట్టేసుకొని హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, తగినంత సాల్ట్, ఒక 1/2 లెమన్ వేసేసుకొని నీళ్ళు బాగా మరిగించుకోవాలి. నేను 1/2 అవర్ ముందే బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మరిగినాక వాటర్లో వేసానండి. ఇంక ఉడికించుకున్నాం. ఇవి అయితే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, దానికి అనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసి ఆనియన్స్ 2 మీడియం సైజు ఆనియన్స్, హోల్ గరం మసాలా వేసి ఇక్కడ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. రైస్ నేను చూపించాను కదా, మనకి 3 భాగాలు రైస్ ఉడికించుకొని ఆ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి రొయ్యల్లో ఇక్కడ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ పోయేదాకా కొంచెం అలా ఫ్రై చేసేసుకొని ఫస్ట్ రొయ్యలు వేసానండి. రొయ్యలు వేసి ఇంకో లేయర్ రైస్ వేసాను. మళ్ళీ ఆ లేయర్ మీద మళ్ళీ ఇంకొక లేయరు ఇక్కడ ప్రాన్స్ అయితే వేసేసుకుంటున్నాను. మనకి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇట్లా 2-3 లేయర్స్ వేసుకొని ఇలా లెవెల్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా సుదరంగా ఇలా అనుకొని పైన కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ గీ వేసేసుకొని, నేను ఇక్కడైతే కలర్ అయితే వేయట్లేదు, నాకు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను కలర్ వాడట్లేదు. మన ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. మనకు టేస్ట్గానే కానీ కలర్గా కావాలని ఏం లేదు కదా. ఇక్కడ గీలో జీడిపప్పు వేపి ఇలా వేసేసుకున్నాను. ఇది కూడా మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 20-50 మినిట్స్ మనం దమ్ ఇవ్వాలి. ఎక్కడ ఆవిరిపోకుండా మనకి కరెక్ట్గా ప్లేట్ పెట్టేసుకొని దమ్ ఇవ్వాలండి. కింద మనకి ఏదన్నా వేస్టేజ్ ప్యాన్ అది ఉంటుంది కదా, అడుగున అది పెట్టుకున్నామంటే అడుగు అంటకుండా ఉంటుంది మనకి బిర్యానీ. చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత పలుకుగా ఎలాగ ఉందో, పట్టుకుంటే ఇలా రాలిపోతుంది. చాలా బాగా వచ్చింది. నేను బిర్యానీలోకి మిర్చి మసాలా కర్రీ కూడా చేశాను, అది చూపించలేదు. ఇప్పటికల్లా ఎంత ఎక్కువైపోయింది కదా, ఎంత ఎక్కువైందని చూపించట్లేదండి. నా వాయిస్ అయితే సరిగ్గా లేదు, జలుబు చేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.